ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూట్ కేసు సర్దుకొని ఇంటికొచ్చేసిందంట. ఎక్కడికి? పుట్టింటికొచ్చింది. తల్లి ఏం చేసింది? తను చేయి పట్టుకొని వెంటనే వంట రూమ్‌లోకి తీసుకెళ్ళి 3 గిన్నెలు పెట్టింది సార్. ఒక గిన్నెలో ఏం చేసిందంటే క్యారెట్, ఒక గిన్నెలో కోడిగుడ్డు, ఒక గిన్నెలో కాఫీ గింజలు కలిపింది సార్. కాఫీ గింజలు కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి ఏమైంది సార్? కోడిగుడ్డు ఏమైంది? మెత్తగా ఉండేది గట్టిబడింది. క్యారెట్ గట్టిగా ఉండేది మెత్తబడింది. కాఫీ గింజలు రంగును మార్చేసే స్వభావంతో కలిసిపోయినాయి. గింజల్లో సార్ నీళ్ళలో కలిసిపోయి హ్యాపీ కాఫీ అయిపోయింది. కాఫీ గింజలు కాఫీ నీళ్ళలో కలిసిపోయి టేస్ట్ వచ్చేసింది. చూడమ్మా, మీ అత్తగారింట్లో గట్టిగా ఉంటే మెత్తగా ఉండు, మెత్తగా ఉంటే గట్టిగా ఉండు. కాఫీ గింజలు అంటే మీ కాఫీలో ఉన్నట్టు గింజల్లాగా ఆ నీళ్ళలో కలిసి ఎలా టేస్ట్ ఇస్తుందో అందరిలో కలిసిపోయి సంతోషంగా బతుకమ్మ అని చెప్పిందంట సార్ ఆ మహాతల్లి. అటువంటి కథలు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు సార్ ఇప్పుడు. అదే కదా ఇప్పుడు వచ్చింది. కూతురు వచ్చిందని కానీ మీరు అన్నట్లుగా కూర్చోబెట్టి నచ్చే. అవును సార్. ఇప్పటికైనా అత్తవారిలే నీకు శాశ్వతం అని చెప్పే తల్లిదండ్రులు లేరండి. తగ్గింది. ఇప్పుడు కూడా కూతురు రాగానే వాడిని వదిలిపెట్టి మేము ఉన్నాం కదా అని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎక్కువ. వాళ్ళకన్నా పక్కన ప్రేరేపణ ఎక్కువైపోయింది సార్. వీళ్ళ ఆధిపత్యము ఇంటి గుట్టు వ్యాధి రెట్టున్నారు సార్. ఈ మధ్య జడ్జి గారు మాకు ఏదో సమావేశంలో చెప్పారు. ఏమంటే మీరు ఏదైనా సమస్య వస్తే 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోండి, లేదా కాంపౌండ్లో పరిష్కారం చేసుకోండి, లేదా ఊర్లో చేసుకోండి, ఊరు బయట దాటి రావద్దండి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇంటి గుట్టు 4 గోడల దగ్గర అయిపోయింది. అంటే దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు సార్. పాపం అనుకుంటామే కానీ వాళ్ళు తొందరగా కలుసుకుంటారు, తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు సార్. కరెక్ట్. ఇది అంటే దానివల్ల ఏమైందంటే సార్ చెప్పాను కదా సార్, మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్. అంటే దీనికి ఏం చేయాలంటే సార్ వాళ్ళు ఆలోచించుకోగలగాల. ఏమంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ ఆర్థిక కారణాల నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో, బతుకు తెరువు నేపథ్యంలో వాళ్ళు ఏమని గతంలో ఒక 200-300 సంపాదిస్తే సార్ హ్యాపీ ఇంటిల్లి సంతోషంగా ఎంజాయ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైంది సార్? అవసరాల కన్నా సౌకర్యాలు ఎక్కువైపోయినాయి, విలాసాలు ఎక్కువైపోయినాయి. అవసరం, సౌకర్యం, వినోదం, విలాసం అంతే. దాంతో ఆదాయం తక్కువైన ఏమైందంటే టోటల్గా దాని మీద అంటే హద్దు మీరినటువంటి కోరికలు ఉంటాయి కదా సార్, అంటే స్థాయికి మించి వాటి వల్లనే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సార్. దాని ప్రకారంగా తీసుకుంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక అద్భుతమైన సార్, నేను పిల్లల కోసం మనం ఎక్కడైతే చెప్తుంటామో సార్ మామూలుగా ఒక కొటేషన్స్ ఉండే తీసుకుంటా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఉంది కదా సార్. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, నేల విడిచి సాములెన్నో చెయ్యరా, మబ్బుల్లో పరువంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనసు మైదానము లాంటిదిరా, నిరాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా, చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా, బ్రతుకంటే బస్తీమే సవాలురా, ఈ ప్రపంచమే మాయాబజారురా, గురి చూసి కొట్టాలిరా, వల వేసి పట్టాలిరా, చుడిలోకి దూకాలిరా, ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా, సై అంటూ బరిలోకి దూకాలిరా, నుదిటి రాత మార్చి రాయాలిరా, 100 ఏళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, నీకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా, ఈ ఛాన్స్ లో జాకుపాటు కొట్టాలిరా, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఇదలిరా, నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా, అనుకున్న లక్ష్యాన్ని సాధించి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, అల్లాని, జీసస్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన మాట ఒక్కటన్నా ఒక బిడ్డకి లేకపోయినా ఒక బిడ్డకి కనెక్ట్ అవుతుంది కదా సార్. అదే క్రమంలో చెప్తూ యూత్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడంలో ఆ మహానుభావుడు సిరివెన్నెల రాసినటువంటి ఒక పాటను నేను మాట రూపంలో చెప్తాను. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపో అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదునాయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమాటం కూడదని, గోచీబెట్టి కాకాబట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ తాటే తప్పని, ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనకకు మరలని నదిమా నేస్తమని, ప్రతి ఓటమిలోనూ గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం, రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే యువతి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం.